ప్రైజ్ ద లార్డ్. సర్వ సృష్టికి ఆధారభూతుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమునకు సర్వ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మీ అందరికీ కృప అత్యధికముగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 22వ కీర్తన 10వ చరణం. నాకు ఆధారము నీవే. యేసయ్య మీదని ఆనుకుని ఆధారపడి యేసయ్య అడుగు జాడలలో నడుచుచు యేసయ్య వైపు చూచుచు యేసయ్య చేతి నీడలో భద్రముగా ఉంటూ కాపాడబడుచు ఈ విశ్వాసపు యాత్రలో సంపూర్ణులగుటకు సాగిపోవచ్చున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, భక్తుడు చక్కగా చెప్పుచున్న మాట, గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు గారు తన జీవితంలో ఎంతగానో ఆయన మీదనే ఆధారపడి బ్రతికెను. ఆయన మీదనే ఆధారపడి జీవించి మనకు మాదిరిగా నిలిచెను. నా దేవుని ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో మనకు ఎవరు ఏది ఆధారముగా ఉన్నవో ఆలోచించు. కొందరు వారి స్వబుద్ధిని, స్వజ్ఞానాన్ని, సొంత తెలివితేటలను ఆధారము చేసుకొని బతుకుచున్నారు. మరికొందరు వారికున్న సౌందర్యమును ఆధారము చేసుకొని ఉన్నారు. ఇంకా కొందరు వారికి కలిగి ఉన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, పాడి పంటలు, చదువులు, ఆస్తులు, అంతస్తులు, పదవులు, అధికారాలను ఆధారము చేసుకొని ఉన్నారు. ఇంకా మరికొందరు మనుషులను ఆధారము చేసుకొనిది తల్లిదండ్రులను, పిల్లలను, బంధువులను, స్నేహితులను, ప్రేమించిన వారిని, నచ్చిన వారిని, మెచ్చిన వారిని, అధికారులను, రాజకీయ నాయకులను ఆధారము చేసుకొని ఉన్నారు. ప్రియులారా, ఒకటి మాత్రం వాస్తవం, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అని లేఖనములు చెప్పుచున్నవి కదా. లోకములో నీవు దేని మీద ఆధారపడినను అది కదలిపోవును గనుక నీవు పడిపోదువు. జాగ్రత్త సుమీ. కదలని వాడు శాశ్వతుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు యేసు ఒక్కడే. నీ కొరకు ప్రాణము పెట్టి సెలవులో మరణించి తిరిగి లేచిన మరల నీ కొరకు రానై ఉన్నవాడు ఆయన మీదనే ఆధారపడవలను. ఆయనే మన ఆధారమై ఉండవలెను. ఆయన కదలనివాడు, ఆయన రాజ్యము నిశ్చలమైనది. యేసయ్య మన సమస్తమునకు ఆధారమై ఉన్నాడు. ప్రతి విషయములో, ప్రతి పరిస్థితులలో యేసు మాత్రమే మన ఆధారమై ఉండవలెను. మన కన్నులు ఆయన వైపే చూడాలి, మన చేతులు ఆయన వైపే చాపాలి, మన హృదయం ఆయన తట్టే ఎత్తాలి, మన అడుగులు ఆయన అడుగులు మాత్రమే వేయబడాలి. ఆయన మనకు ఆధారమై ఉన్నప్పుడు మన కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. అవును ప్రియులారా, మన మరల దాస్యమనే పాపపు కాడి కింద చిక్కుబడకుండునట్లు, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపములో పడిపోకుండానట్లు ఆయన మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, నిందారహితులుగా, మచ్చ, ముడత, డాగు ఎలాంటి కలంకము లేని వారిగా ప్రభు రాకడ వరకు మహిమగల సంఘముగా ఆయన మనలను కాపాడును. మనము నీతిగా ఉండుటకు, రక్షణ గలవారమై ఉండుటకు, మహిమ గలవారమై ఉండుటకు ఆయనే మన నీతికి, మన రక్షణకు, మన మహిమకు ఆధారమై ఉన్నాడు. ఆయన మనకు ఆధారముగా ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినను దేనికి భయపడనివ్వడు. ఎలాంటి శత్రువు కార్యములు, లోకములో కలిగే విపత్తులకు భయపడనివ్వకుండా ధైర్యమును, నిబ్బరమును దయచేయును. మన నిరీక్షణను కలుగు చేయును. మన నిరీక్షణకు ఆధారము ఆయనే కదా. మనకు లోతైన నదిగా పరిశుద్ధాత్మ ఆధారమై ఉన్నందున చక్కగా క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో ఎదుగుదము, ఫలించెదము, విస్తరించెదము, శత్రువులు చూచి అసూయ పడెంతగా ఆశీర్వదించబడెదము. కావున ఎల్లప్పుడూ ఆయన మీదనే ఆధారపడుచు ఆయన ఆగమమునకు మనందరము సిద్ధపడెదము. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు. మేము మీ మీద ఆధారపడి జీవించున్నట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి లోకములో ఉన్న వాటి మీద ఆధారపడుతూ నష్టపోయారు, పడిపోయారు, లోకములో కలిసిపోయారు. ఇక మీదట మా ఆధారం నీవే. మా కాలు చిక్కుబడకుండానట్లుగా మీరు మాకు ఆధారముగా ఉండండి. మా నిరీక్షణకు ఆధారముగాను, మా ధైర్యమునకు ఆధారముగాను, మా నీతికి, మహిమకు, ఘనతకు ఆధారముగాను, మేము ఎదుగుటకు, ఫలించుటకు, మీ వలె మారుటకు మాకు ఆధారముగా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ మీరు నిలిచి ఉండి మీరు రాకడ వరకు మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి.
ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన మీదనే ఆధారపడి బ్రతుకుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.